నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో విద్యావంతురాలైనటువంటి అప్కా స్రవంతిని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మహిళా సంఘాల రుణాలు, నడిబొడ్డున మహిళా సంఘాన్ని నూతన భవనం నిర్మించే విధంగా మహిళా రుణాలు, ఒంటరి మహిళా వితంతువులు, వికలాంగులు, బీడీల పెన్షన్ కు ప్రభుత్వం నుంచి ఇప్పించే విధంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. గ్రామంలో విద్యావంతులైనటువంటి వారికి ఉన్నత చదువులకై ప్రోత్సహిస్తానని, విద్యా వైద్య రంగంలో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీని ప్రతి ఒక్కరికి అందే విధంగా పనులు కొనసాగిస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. మాది నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడకల్ గ్రామం. నా పేరు అప్కా స్రవంతి. నేను డిగ్రీ బీఎస్సీ చదువుకున్నాను. నా శ్మశాన వాటిక దగ్గర స్నానపు గదులు లేవు, మరుగుదొడ్లు లేవు. వాటిని గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులలో వాటికి కూడా కొన్ని కేటాయించి మనము మరుగుదొడ్లు కానీ స్నానపు గదులు కానీ నిర్మించుకుందాం. మళ్ళీ మన యువతకు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేసుకుందాం. మన గ్రామంలో అసంఘిత కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. నేను కూడా చూశాను. దాన్ని మనం నిర్మూలించుకుందాం. మనం యువతకు ఏ విధంగా నడవాలో మనము చెప్పుదాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నిరక్షరాస్యత వాళ్ళు ఉన్నారు ఇక్కడ విలేజ్లో. వాళ్ళకు సంతకం వచ్చేటట్లు, వాళ్ళు ఒక బస్ బోర్డులు చదివేటట్లు మనం ఒక టీచర్ని నియమించుకుందాం. వాళ్ళ కనీస విద్య అంటే ఏంటి అది తెలిసేలా చేద్దాం. మన గ్రామంలో కరెంట్ పోల్స్ మెయిన్గా లేవు. మళ్ళీ ఒకటి త్రాగునీటి సమస్య, వీధి వీధికి సీసీ రోడ్లు కూడా లేవు, మురుకు నీటి కాలువలు కూడా లేవు. వీటన్నిటిని పరిష్కారం చేయాలంటే మీరు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవాలి. మీరు చదువుకున్న వ్యక్తి యువతతో ముందుకు వస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీ ముందుకు రావాలనంటే మన ఊరి సమస్యలు నేను ఇంటింటికి ప్రచారం చేసి తెలుసుకున్నాను. ఏ వార్డుకి ఏ విధంగా ఉంది. ఒక వార్డుకి మురికి నీటి కాలువలు లేవని కొందరు అంటున్నారు, ఇంకో వార్డుకి వీధి లైట్లు లేవని కొందరు అంటున్నారు. ముఖ్యంగా అయితే ఇందిరమ్మ కాలనీలలో ఇండ్లు ఉన్న వారికి మురికి కాలువ లేవు. త్రాగునీటి సమస్య కూడా తక్కువనే ఉంది. ఎత్తుపల్లల మీద నీళ్ళ ట్యాంక్ ఉండడం వల్ల మనకు నీటి సమస్య కూడా చాలా ఎక్కువనే ఉన్నది. మన పడకల్లో పోలింగ్ వచ్చేసి 14th సండే పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలి. అప్కా స్రవంతి. నా బ్యాలెంట్ నెంబర్ వచ్చేసి 1. నా గుర్తు ఉంగరం గుర్తు. పడకల్ గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.